సని చూడు నన్ను నాకు బీపీ లేకొస్తాను. అరే నీ వల్ల నన్ను కొడితే నేను ఇవ్వాలా, నిన్ను ఏమంటే నన్ను అంటున్నా మా డాడీ. ఆయన అమ్ముకున్నాను స్క్రాప్ లెక్క నాతో మజా పడకండి. చూడు నాతో మంచిగున్నా మంచిగా నాకు నా బండి కావాలి. నాకు ఏం అనలేకపోతున్నా ఇప్పుడు నేను నా బండి. ఏమైపోతుంది సన్ని, ఏమైపోతుంది ఏమైపోతుంది? సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే అంకుల్ బండి ఫైనల్ గా అయితే దొరికేసింది. దొరికింది సార్ బండి, మెకానిక్ షాప్ లో దొరికిందా ఉందా అన్న బండి? యాక్చువల్లీ మేము స్క్రాప్ అయినాక అమ్మినాం, అది అమ్మేసాం. స్క్రాప్ అయిన దగ్గరికి ఒక మెకానిక్ అతను వచ్చి కొనుక్కుని పోయినంట బండిని. ఇప్పుడు ఎక్కడ ఉందా బండి? నిజంగా అంటున్నా ఇది ఈ పని ఎందుకు చేసినామేమో కానీ నాకు రాత్రి కూడా నిద్రనే లేదు తెలుసా. ఎట్లా అంటే ఇక బయట ఉంటే ఒక లెక్క ఉంటుండే కానీ ఇప్పుడు బయట కాదు, అంతా మనోలే. అంకుల్ ఫోన్ చేస్తాను, అంకుల్ ఫోన్ చేసి నాకు నిద్రనే పడతలేదు తెలుసా రాత్రి పూట. ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ లకి జల్దీ ఉరికొచ్చినా, ఇప్పుడు బండి దొరికిందని చెప్పి కాల్ చేయగానే మేము పోయి బండి చూసి వచ్చినాం అనమాట. బండి చూసి ఉందా? అదే బండి అన్న మొత్తం అదే మొత్తం చెక్ చేసి బండి మొత్తం ప్రాపర్ గా ఉందా? చేసిన వాళ్ళు చేసి అందరూ వచ్చారు, తిన్నారు, ఆగిరు, మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసారు మొత్తం పైసలు. ఇప్పుడు ఇరికినాం, నేను సాయి ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు. ఇక బండి వీడియో అంటే నాకు రానే అంటుంది. బండి వీడియో అంటే నన్ను విలువకుండా ఇన్వాల్వ్ చేయకూడదు. లెక్కలు వేసింది, అన్ని చేసేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. ఆర్బీ వంశీ ఆర్బీ అదే చేస్తాను. రమ్మంటే వస్తలే, ఎవరు వస్తలే వీడియోకి. అసలు ఈ వీడియో వచ్చేదాకా అంకుల్ ఎట్లా మొత్తం పైర్లు ఉన్నాడు మా పైన. నాకైతే నిద్రనే వస్తలే. ఇప్పుడు వాళ్ళని బాగా తిడుతున్నారు, నా వల్ల తిడుతున్నారు. అందుకే వాళ్ళు వస్తలేరు ముఖం మీద వస్తలేరు. వారం అయిపోయిందా? 1 వీక్ అయిపోయింది కానీ ఎవరు వస్తలేరు తెలుసా. సరే కదా బండి కాడికి అయితే పోయి చెక్ చేసి, ఇప్పుడు బండి కాడ అంకుల్ని వెళ్తామని మనం పోదాం ఆడికి. చెక్ చేసి అంకుల్ వెళ్తాం. బండి కాడికి అయితే పోయి బండి వీడియో చేస్తూ నేను పంపేసి చూపిస్తాము. సో ఇది ఫైనల్ గా అయితే బండి అయితే మనం దొరికేసింది. సాయి అంకుల్ రాకి పోయి అన్నతో మాట్లాడదా ఈ బండి ఎడకున్నావు ఎన్ని రోజులు అయితే బండి తీసుకుంది? 10 రోజులు. మళ్ళీ దీని సామాన్లు అయ్యా అన్న ప్లీజ్ అన్న ఇంజన్ తెప్పి అని అన్న మాకు కదా బండి లెక్క లేదు కదా నాకు అర్థం. నేను ఫోన్ చేసి అర్థం వాళ్ళ డాడీ పెద్దలు సరే నేను తీసుకున్నా. అది ఎవరు తీసుకొచ్చారు నాకు తెలియదు కదా. అది తీసుకున్నా ఫోన్ చేస్తా నంబర్ ఇదే నా నంబర్ కాదు, అడిగాం అసలు ఇదే నా బండి కాదా. కావాలంటే బండి ఉంది, హ్యాండిల్ ఉంది, పాలకు ఎన్నోరా. అరే ఇగో మీ డాడీ నంబర్ బండి ఇదేనా? AP10 5608. మరి బండి నంబర్ తెలియదు, బండి మీద ఎట్లా తిరిగినవరా నువ్వు? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఎక్కలే బండి. అరే బండి దొరికిందిరా నాయన అంటే ఒక పెద్ద లొల్లు ఉందిరా పోయి మీతో, నాకు అర్థమే అవుతలేదు. ఇగో ఇదే నంబరా? మీ డాడీకి ఫోన్ చేసి కనుకొచ్చారు, కాల్ పెట్టుకోవా? అరే మామ్ నాకు అసలు ముఖమే లేదురా భయ్, నాకు భయం వేస్తుంది అసలు తెలుసా. వెళ్తారా భయ్ ఇక్కడ రా, ఇది ఒక్కటేసారి అయిపోయింది, బండి దొరికేసింది. మాట్లాడేసి అరే జర క్లోజ్ చేసారా భయ్, మాట్లాడి వచ్చి. బండి ఉందిరా భయ్. అరే అన్న ఈ బాడీ మొత్తం జంగ పట్టేసిందంట, బాడీ కొంటలేడంట ఎవరు, అందుకే అన్న ఆగినంట దీని అమ్మనికి. నువ్వు ఇక్కడ రారా భయ్, నువ్వు నాకు దమా ఖరాబ్ అవుతుంది, ఏం చేయాలి అర్థమవుతుంది. సరే నువ్వు జోక్ రా, నేను వేసుకుంటా స్క్రాప్ దుకాన్. సరే నువ్వు జల్దీ రా, బాటిల్ తీసుకొస్తాడంట. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో ఒక్కసారి. ఇదిగో లాస్ట్ రా భయ్, అయిపోయింది, బండి ఇచ్చేస్తే అయిపోతుంది. జల్దీ రా. నేనే తమాషాలు చేయాలి, నువ్వే చూడాలి. సమస్య కావాలా? సరే పెట్టు.
కానీ ఆడొచ్చిండు నేనేమో ఇంజన్ అమ్ముకున్నాను ఇంత ఈజీగా చెప్పేస్తుండు ఏందన్నా అర్థమవుతుందా నా జర్రానా అర్థమవుతున్నా బండి స్టాప్ అయి తీసుకుని అమ్మేసి నాకేం తెలుసు ఈ బండి అని స్టాప్ అయినా ఎన్ని రోజులకి వెళ్తాం ఎంత బద్దీ మాడతామో చెప్పలేదు తెలుసా మాకు ఇవాళ నాకు కావాలంటే 5,000 ఇచ్చే మళ్ళీ చిన్న బండి తీసుకొచ్చాను ఇవాళ నేను ఇట్లా పోతున్నా చూసిన నంబర్ చూసి అంకుల్దేనా కాదనుకొని చూసారు అంకుల్ బండి మొన్న మనం అది బిల్డింగ్ వచ్చిపోయింది ముంగట అది చూసి గుర్తుపట్టాను ఈ బాడీ ఎందుకు అమ్మలే మనం అన్ని అమ్మేసినాం బాగా ఎవరు తీసుకున్నారు మొత్తం కరెంట్ మళ్ళీ ఏం షోకేస్ పెట్టుకున్నామని తీసుకున్నాం అసలు 5,000 కొన్నాడు ఆయనకు మంచిగా పైసలు వచ్చేసినాయి ఈ బాడీ పక్కకు పెట్టినట్టున్నాడు ఈ బాడీ లెక్క డెడ్ బాడీ లెక్క ఉంది ఇప్పుడు అందుకే పోదాం ఇది పోతే ఇది అమ్మేస్తుండే అదే అమ్మేస్తుంది అదే దొరుకుతుంది బండి కూడా నిజా బండి ఆలోచిందా ఏమంటే నంబర్ ప్లేట్ తీసేసేదే ఉంది నంబర్ ప్లేట్ ఇదేనండి నంబర్ ప్లేట్ తీస్తే ఎవరు గుర్తుపడతారు గుర్తుపట్టకపోతాడు నిండి బెనారస్ పెద్ద టార్చర్ ఉంటుంది నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు ఒక దిక్కు చూస్తే నవ్వు వస్తుంది ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేయాలి ఒకసారి ఇంజన్ కావాలి ఉంటాయి కదా నైట్ గుమ్మలు అంటారు కదా వాళ్ళు తీసేసి అమ్మిసిన ఇంజన్ వాళ్ళు కావాలంటే అలా దానికి వేసుకుని దీంట్లోకి వేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు ఇంకోటి స్టార్ట్ అవుతుందా ముగ్గురు బండి సార్ గేర్ ఇంట్లో పడతాం గేర్ ఆడేస్తారా అన్నీ ఉంటాయి గేర్ ఆడేస్తారా అది చేత చేస్తారు కదా సో బెన్ వచ్చినాక కలుగుతాం బెన్ వచ్చినాక ఇప్పుడు నాకు ఏం అర్థమైతే ఫుల్ టెన్షన్ అవుతుంది నాకు ఇప్పటికే బండి దొరకడం అంటే ఒక లెక్క అంటే దీంట్లో ఇంజన్ లేవు ఏం లేవు పాతింపు సామాన్ లేకుంది ఈయన వచ్చినాక అంకుల్ ఏం చేస్తాడో ఈయన కాబట్టి నేను చంపేశాడు ఇక ఇంజన్ నన్నైతే ఏం అనలేకపోతుంది కావాలంటే ఇది ఉంది ఒక్కొక్క పాట తీసుకొస్తాడు మెడల్ వేసుకుంది కదా ఈ పైప్ కనిపించింది అనుకో ఇప్పుడు నువ్వు ఇంజన్ అమ్మేసిన అనుకో అంకుల్ వచ్చినాక ఏం చేస్తాడు సో గాయస్ బెన్నర్ వస్తున్నాడా గాయస్ ఇప్పుడు 5,000 పని చేసుకున్నా ఇంజన్ అమ్మించిన 3,000కి తీసుకెళ్ళిపోతా 3,000 అయితే పాత చెల్లగా వస్తుంది 3,000 ఎంత మాట్లాడుతున్నావు మేము అమ్మినా 3,000 అమ్మినామన్నా మేము అది ఏడా మీరు మాకు అవసరం లేదా మరి నేను బయటకి కొనుక్కొని వచ్చిన ఏనాది హైలైట్ ఉందా ఇది ఒక అన్న వచ్చేసాడు అన్న అరే మా అరే బండి అయింది అట్లా వేసి మొత్తము ఇంజన్ ఏదా ఇంజన్ లేదంట బాడీ ఉందంటరా భయ్ ఇది ఒక్కటి చూసాం డాడీ షాక్ అయిపోతాడు రా భయ్ ఏం ఆలోచించి బండి ఎడవే సామాన్లు తప్పుకున్నాంట అన్న స్క్రాప్ దగ్గర తీసుకొని మొత్తం అట్లా అమ్ముకుంటా అన్నాను ఓనర్ పర్మిషన్ లేదు మీ దగ్గర తీసుకున్నా మనీ మీరు ఏడా మీరు ఆడబడి అడగండి ఫస్ట్ తీసుకొచ్చినాయి బండి స్టాప్ లో తీసుకొచ్చినాం మళ్ళా అన్నారు మళ్ళీ ఇంజనీరింగ్ ఆయన అడుగుతుంటే ఒక అడ్రస్ ఇచ్చి నువ్వు పోయి మాట్లాడి నంబర్ చూసి గుర్తుపట్టినమ్మా నంబర్ అరే ఓ పోయి గుర్తుపట్టి మళ్ళీ ఇంజన్ అడగరా అన్ని అమ్ముకుంటా అంటే ఆయన 5,000 పని కొనుక్కున్నా ఎంతకి 5,000 పని తీసుకున్నా 500 మళ్ళీ అదే ఉంటుంది నా నీకు చెప్తే నువ్వు ఎందుకు అమ్మావు అప్పుడైనా మంచిగా ఉండేది అన్ని బండి అరే మా మీద ఇంట్లో పెట్టరా భయ్ మెడికల్ తీసుకుని ఇంట్లో పెట్టాలా అవురా భయ్ ఏదో ఒకటి దమాకుందా సాయి ఇంట్లో పెట్టదు సాయి ఇది అంకుల్ తిడుతాడు ఎలా కొట్టేస్తాడు ఏంటో కాదురా దీన్ని ఏమని తీసుకుని ఇంట్లో పెట్టాలా? ఇది బండి అరా ఇది ఇంట్లో పెట్టదు అదే నాకు గమా ఖరాబ్ అవుతుంది ఆ బండి కూడా టెన్షన్ టైర్లు లేవు హ్యాండిల్ లేదు ఏం లేదు కొందాం రా మెల్లమెల్ల కొందాం సామాన్ ఏదో ఉంటాయి అనుకుంటా ఉంటాయి చూడన్నా ఆయన కొన్నదే స్క్రాప్ లా అంట ఇంకా స్క్రాప్ బండి కొనమంటున్నాను చూసి ఇస్తే సామాన్లు వేసుకున్నాం ఈయన స్క్రాప్ లో అమ్మిండు ఈయన స్క్రాప్ లో కొనుక్కొచ్చు నేను మళ్ళీ స్క్రాప్ లో చూడాలి నా బండి మన అంటే అంటున్నా ఉండమంటే అమ్ముడు ఎందుకు మన తిరుగుడు ఎందుకు రా భయ్ కాదు తినోడా బండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేనే వాడేసింది తెలుసా ఇది అంటే చూసి గుర్తుపడుతున్నా నంబర్ చూసి గుర్తుపడతావా నంబర్ తెలియదు నాకు ఇది ఇది నేను వాడేసింది లాస్ట్ ఇది ఒక చిన్న సరేనా చేస్తారా ఏం హెల్ప్ చేయాలి చెప్పు ఇది తీసుకొని ఇంట్లో పెట్టు మీ డాడీకి ఇచ్చేసి ఇదంటే ఏంది ఇది బాడీ ఏం బాడీ డెడ్ బాడీ లెక్క ఉంది ఇది చెత్తకండి రాసి ఉంది కదా డెడ్ బాడీ అదే కావాలి కదా చెత్త
అరే మనిషిని పోస్ట్ మార్టం చేసాడు చేసిర్రా మీరు దీన్ని వారం 10 రోజులైంది. కాదురా ఇది తీసుకోవద్దు అయ్యా నన్ను కూడా కొడుతాడు రా. కొట్టరా భయ్ బండ ఇదానే బాడీ అని ఉంది కదా. సెల్ఫ్ లో పెట్టుకోవాలా షోకేస్ లెక్క. నువ్వు పెట్టుకోరా మీ ఇంట్లో. మా డాడీ అడగాలి కదా నాకు. మా డాడీకి చెప్పు మళ్ళీ అదే మాట నువ్వు ఇంకో చెప్పు ఇది తీసుకోతాడు. అరే నువ్వు అని చెప్పి నేను అసలు మా గాలి ఇంటికి పోయి ఇంటికి భయం వేస్తుంది నాకు చెప్పాలంటే. అందరు పైసలు తిన్నారు ఎవరు వస్తలేరు. పండి వీడియో అలానే అందరూ ఇంకా బండి మనం చేసే వీడియోలు అట్లా ఉంటాయి. మళ్ళీ వీడియోలు చేయరా మంచి వీడియోలు అంటే ఇట్లా చేస్తుంది బండ్లు మొత్తం క్రాప్ నాకేం తెలుసు ఎంత మెమరీ ఉన్నాను దీనిపైన. తెలియదు నీకు చిన్నప్పటికే నువ్వు చూసిన వాళ్ళ బండి మీద తిరుగుతుంటావు. కానీ మేము ఏమనుకోవాలి ఈ బండి మీద మా డాడీ ఇట్లా గలీలోకి వస్తున్నాడు ఆరంగ కొట్టుకున్నా ఇంట్లో కుట్టుకోతుంది చిన్నప్పుడు. చిన్న మళ్ళీ ఇప్పుడు ఒక ఆరంగ్ పెట్టేస్తాం మళ్ళీ ఐస్ క్రీమ్ బండి లెక్కుంది అలానే ఇట్లా తీసుకోవాలంటే దాన్ని మాట్లాడినా మస్తు టెన్షన్ అవుతుంది నాకు తెలుసా. ఏం మాట్లాడాలా నువ్వే మాట్లాడమన్నా ఇట్లా చూస్తే అయ్యా నాకు టెన్షన్ అయితే డాడీ చెప్పు వేరే బండి సామాన్ దొరికితే దీనికి వేసాం డాడీ అని చెప్పు. చెతకే అది అదే అది నడరా ఆయనకి ఏం లేదు ఒట్టి చెత్తం కావాలని. వచ్చేదా చెత్త ఇక్కడ రాసింది చెత్తకని బండి దొరికింది గొప్ప అంటే మనం అవును బండి ఎవరి పేరు మీద ఉంది బాడీకి ఇచ్చేద్దాం. బండి మొత్తం 3000 మళ్ళీ ఇప్పుడు బాడీ ఏం చేద్దాం టెన్షన్ కి కొనాల్సి అవుతుంది అట్లా పెట్టు మళ్ళీ నువ్వు చేసుకున్న లెక్కలు అవన్నీ పెట్టుకోమల్లా. ఇప్పుడు ఇది ఇప్పుడు ఎట్లా తీసుకోవాలరా ఇంటికి లేపురా భయ్. అదే నేను ఫస్ట్ టైం ఈ బండి అలతో చూస్తున్నా తెలుసా. ఎప్పుడు చూడలే ఇప్పుడు వరకు. ఇప్పుడు ఏం చేయాలరా భయ్ నేను ఏం చేయాలి చెప్పు. మంచిగా ఉన్న బండి ఆయన పండుకొని ఇస్తలేడు అంకుల్. రాత్రి చాలా బాగుంది. సర్వీస్ అయిపోయిందిరా భయ్. సర్వీస్ అయిపోయిన బండి ఎవరు ముట్టుమన్నారా మళ్ళీ సర్వీస్ అయిపోయిన బండి 300 ఇస్తా ఇచ్చే 5,000 పెట్టి కొన్నా కదా నాకు. ఏది మళ్ళా 5,000 ఎంత కొన్నావు? 5,000 తీసుకున్నా. 5,000 బండి తీసుకున్నాం. ఇంజన్ అమ్మేసుకో. సీట్లు ఏమైనాయి? సీట్లు అన్ని అమ్మేసిన. టైర్లు ఏమైనాయి? అన్ని అమ్మేసిన. అన్ని అమ్ముకున్నావు. పైసలు వచ్చినాయా సెకండ్ సామాన్ మన బండి సెకండ్ హ్యాండ్ మొత్తం కొన్నది క్రాప్ బండి. దీన్ని పోయి మనం తర్వాత రోజుతాం ఎంత వస్తాం తీసా లాట్ అయిపోతాం అంటే మన దీనికి 10,000 అవసరం బట్టి మాట్లాడతాను. ఇప్పుడు మా డాడీ ఫస్ట్ బండి కాబట్టి ఆ 3,000 ఇస్తా అని చెప్పి చెప్తున్నా కానీ 3,000 కాదు తక్కువ చెప్పు. ఎందుకంటే అసలు ఏం లేవు కూడా లేవు సామాన్లు ఇప్పుడు అన్ని కొనుక్కోవాలా వాడి. అరే అది కాదు సీదా మీ ఫ్లోర్ల మీద పెట్టేద్దాం సజ్జాల ఇంజన్ దొరకంగా అప్పుడు ఏమో నాకు తెలియదు. నాకు ఆ బండిని చూసలే భయం అవుతుంది. బిల్డింగ్ మీద అరే నేనే షాక్ అయినా దీన్ని చూసి మా డాడీ ఏమంటాడో చూస్తే నాకు అన్న డైరెక్ట్ ఇంట్లోకి తీసుకొస్తారని ఇప్పుడు ఇంట్లోకి తీసుకురావచ్చు తీసుకొచ్చుకోరా అన్ను ఉండరా భయ్. అరే నీ వల్ల నన్ను కొడితే నేను ఇవ్వాలా నిన్ను ఏమంటే నన్ను అంటుంది మా డాడీ. ఏడుకొచ్చాలా మీ బండి అయ్యేదాకా అన్న మళ్ళా ఇచ్చేసాం. మళ్ళా వేరే బండి సామాన్లు సామాన్ కొందాం రా భయ్ కావాలంటే. తీసుకొని రా మన ఇంటికాడికి. అంత తీసుకొని రా నేను ఉండరా బాయ్ ప్లీజ్. మీరు వచ్చినాక నేను వస్తా. అట్లా అంటే నువ్వు వచ్చిన కదా నీకు తెలుసు ఆ మొత్తం అని చెప్పి నిర్యాకరా పోయి చెప్తున్నా నేను. అలానే వచ్చేస్తాను పైసలు రాకపోతే నాకు పైసలు కాదు. అన్న ఆయన అందరు గుర్తుపడతారా నన్ను కావాలంటే నా పేరు చెప్పు మా ఇంటికి తీసుకొస్తారు. నేను నా ఫోన్ తెలియదు కొట్టేస్తుండే పైసలు ఇప్పుడు. అంకుల్ రైడర్ 46 అని చెప్పి వచ్చేస్తారు. 15 నిమిషాలు వస్తాం. మా ఇంటికాడికి పోయి నా ఫోన్ తీసుకొని వస్తాను ఉంటా నేను. మీరు అప్పటికి తీసుకొని వచ్చేసేది. అంకుల్ రైడర్ 46 వస్తున్నాం. వెళ్ళిపోతున్నారా ఇంటికి అసలు ఎట్లుండే ఎట్లా చేసేది చూడు. నేను అయ్యా బండి మీద పట్టుకొని పోతారు. ఇంకో బండి మీద పట్టుకొని పోతారు వీళ్ళు. చాలా మనుషులే. ఏం చెప్పాలి రా నేను ఏమని చెప్పి ఇలా చెప్పండి. ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడు ఇంటికాడికి చేంజ్ కాలేరా ఏమని చెప్పాలి చెప్పు చెప్తాను. ఇంటికాడికి రాగానే భయం అయిపోతుంది. అవును మళ్ళీ భయం అంటే ఇది బండి లెక్కుంటే భయం కాదు. బండి లెక్కుందా
డాడీకి చెప్పు అంకుల్ కొన్ని రోజులు అయినాక మొత్తం కావాలంటే ఇంజన్ తీసుకొస్తా మళ్ళా కొన్ని రోజులు అయినాక చేపిస్తాడని చెప్పాను అంకుల్ కొన్ని రోజులు దాకా ఇంజన్ చేపించేసాం తెచ్చిస్తాడంట. ఈ బాడీ ఒకటి దొరికింది ఇప్పుడు తర్వాత తెచ్చిస్తాం. ఇంజన్ ఎవరికో అమ్మేయండి కదా వాడు తెచ్చి ఇచ్చేస్తాడు అన్ని అరే ఇంద్రా ఇది ఆ? నమ్మకం చేస్తున్నారు రోడ్ మీద ఇదేం బండి ఎవరిది మీదే నాదెంత కదా నాది మీదే అంకుల్ చెత్త కనుక నాకు ఇంజన్ ఉంటుంది పయ్యాలనే అన్నీ ఇదేం డబ్బా తీసుకొచ్చి ఎట్టుకొని చెప్పండి కింద తెచ్చినాం అంకుల్ మీరు అన్నారు కదా బండి కాదు ఇది. మీరు అట్లా తీసుకురా నంబర్ బండి నంబర్ అరే మీదే. బండి ఉన్నదిరా ఇక చూడరా భయ్ ఇప్పుడు అన్ని ఇప్పుడు నా మీద వస్తాడు మొత్తం చేసి మీరు అరే మాట్లాడరా భయ్ నువ్వు ఏం మాట్లాడాలరా భయ్ చెప్పి ఏం మాట్లాడాలి నాకు చూడ వరకు దొరుకుతాడు వీళ్ళ గురించి నేను బల అవుతున్నా అంకుల్ చెత్తగా అంకుల్ ఇదంతా ఎవరు ఇప్పండి అట్లా ఇది ఏమో స్క్రాప్ లాకి వెళ్ళి తీసుకొచ్చిరా అంట బండిని స్క్రాప్ అది నా దొరికింది బండి. ఎక్కువ ఇక అరే నా బండిరా ఇది నీ బండి మన నీ బండి అంటే బండి కాదంటున్నావు కదా ఇంజన్ ఎదురా ఆయన అమ్ముకున్నాం అంకుల్ స్క్రాప్ లెక్క ఆగప్ప ఇంజన్ ఏది బండి ఏది నాది అసలు చెప్పురా భయ్ ఇంజన్ ఏది స్క్రాప్ కూడా అమ్ముకున్నాం అంకుల్ ఏయ్ పిచ్చి పిచ్చి వేసలేదు వీడిని అడుగు మొత్తం వీడు కార్యకర్త అసలు బండి కాల్సని లే అంకుల్ ఇంజన్ కొన్ని రోజుల్లో ఇంజన్ తీసుకొచ్చి ఇస్తా అంకుల్ ఇంజన్ అమ్మేసిన అంటాడు సని చూడు నన్ను నాకు బీపీ లేకొస్తాను బండి అలాగే ఇప్పుడు బండి చెప్తారా? అరే ఇలా చెప్తున్నావు అప్ప నేను నా బండి నాకు కావాలి చూపిస్తాం అంకుల్ ఏం అరే చెప్పినావు ఏం చెప్పినావు చెప్పినావు కొట్టు అప్ప నేను కొట్టున్నాను కొట్టు నీకు కొట్టని అరే నన్ను అంటే ఏందో పని నీ నేను చెప్ప నువ్వు అంటే నువ్వు ఇండైరెక్ట్ గా సని అనే మాట నన్ను అంటున్నావు అనమాట అంతే. అర్థం చేసుకోవాలి సిగ్గుండాలరా నీకు ఇక. అరే ఇడియట్ నాకు నవ్వు బండి తప్పన నువ్వు ఎందుకు నవ్వుతున్నావు పని బండి ఎట్లా చేసి చూడు నన్ను అంటున్నావు నువ్వు. నిజంగా నా బండి నాకు కావాలి ఏ బండి ఇది? మా డాడీ సెల్ఫ్ లో పెట్టుకుంటాడు చూడు నాతో మజా పడకండి ఏయ్ చూడు నాతో నేను మాట్లాడు. మంచిగున్నా మంచిగా నాకు నా బండి కావాలి నువ్వేం రా అరే డబుల్ యాక్టింగ్ అంటే నన్ను కొడితే నేనేం చేయాలి భయ్ చెప్పు మన డాడీ నువ్వు పప్ప ఇగో పోనీ పాప వద్దే అది తెలియక తెలియక తప్పు చేసి వదిలేసే ఇక మెమరబుల్ బండి రా ఏమిరా ఈ బండి సంగతి తెలుసా నీకేమన్నా తెలుసా రే? నాకు తెలియదు మొత్తం చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ 5 మందిని వేసుకొని తెచ్చిన తెలుసు మన చెట్టుకే చెప్తున్నా నేను నాకు కొత్తగా అది ఇది చెప్పకు నాకు నేర్పించకు నువ్వు అప్పుడు ఇంక పుట్టినవో లేదో ఇంత ఉండొచ్చు నువ్వు ఇలా అంటున్నా అంకుల్ ఏ గోళీలా పాలు తాగుతుండేనే లేదు అంబడుతుండో లేదు బండి నీకు ఎలా చేస్తారేమ్రా ఇంత మంచి బండిని అలా చేస్తారేమ్రా అంటే మా డాడీని నన్నలేక ఏమని నాకు ఏం అనలేకపోతున్నా ఇప్పుడు నేను నా బండి అసలు సన్నీ అసలు బండి ఎందుకు ముట్టారు నే అంకుల్ ఆ రోజు అట్లా అయిపోయింది అంకుల్ నాకన్నా చెప్పి జర్ర భయం 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 భక్తి ఏం లేదా మీకు? మళ్ళీ ఇప్పుడు ఎవరు వస్తలేరు భయ్ అదే చెప్తున్నాను వండి అంటే ఎవరు వస్తలేరు అంటే అంకుల్ భయానికి ఎవరు వస్తారు బాధైతే నీకు అక్కడ ఏం అంకుల్ ఒక చెప్పలేకపోతున్నా. వారం నుంచి కనిపిస్తారు అంకుల్ అలా అసలు ఎవరు అడ్రస్ లేదు వాళ్ళది తాగినారు కనపడ్డారు కదా అదే అందరు తినని తానికే ఉంటారు వస్తారు బట్ తినే తాగేదని చెప్పి అందరు జమ అటు ఇటు మధ్యలో నన్ను బలి చేస్తున్నారు నువ్వు అని సంగతి ఆయన ఏంద్ర పని కన్నా కాదు మొత్తం దీన్ని అలా చేసి అయిపోయింది కదా అది ఉట్టి బాడీ ఉంది ఏం లేదు ఇక అందులో ఇంత ఎన్నిసార్లు చూసినా అంతే ఉంటది ఏం ఎక్కువ సామాన్ పెరగదు ఇంత పెట్టుకున్నారా భయ్ ఇప్పుడు? డాడీ చెప్పు పెట్టుకుంటాడు ఇగో తీసుకో దీని మీద బట్టలు కప్పి సోఫా కాడ పెట్టుకున్నాం అంకుల్ ఇంట్లో అంటే ఎట్లా కింద పెట్టాను అంకుల్ ఆ చిన్నపిల్లలు కూర్చుంటారు కదా జర. నీకన్నా మజాక్ వస్తుందారా నాకు అర్థం కాదు ఆ? ఏమి జర్ర కూడా మరట్లేదు బండి చూస్తే చాలా ఏమైపోతుంది సన్ని ఏమైపోతుంది అది చెప్పరా భయ్ ఏమైపోతుంది
కాదు ఒక మాట, నీ కార్ తీసుకో, ఇంజిన్ టైర్లు అన్ని చుట్టూ బాడీ ఏమనాలి నేను ఏం అప్పుడు ఏం చేస్తావు? నా ప్రాబ్లం నాకు ఎరక. ఇప్పుడు ఏం చేయాలి నేను అసలు సామాన్లు సరే చెప్పు రా నువ్వు నాకు ఏం చెప్తావు? నాకేం తెలియదు. నాకు ఎప్పుడు నా బండి నాకు తెచ్చేయండి బస్. ఎప్పుడు తెస్తుంది? సామాన్లు ఏమేమైతే ఉన్నాయో అవి వేరే బండ్లు తీసుకొచ్చి చేస్తాం అనుకో. వేరే బండి వద్దు. హలో, వేరే బండి నాకు వేరే బండి నాకు తీసుకొని అమ్మిర్రో ఆడికెళ్ళి తేవాలా, ఏడికెళ్ళి తెస్తాం కాదు. హలో, ఏడా మీనో ఆడికింతే తీసుకురా చెప్తున్నా. నీకు నువ్వు మధ్యలో రా కలిపి వాడిని నేను ఒక నేమే తీయాలి. మళ్ళీ ఆయన పండుకుంటలేడు, తింటలేడు. ఎవరికి పింఛన్ చేసిన పని? అసలు ఎవరు ముట్టుకుంటారు నిన్న నీ బండిని? చెప్పవారా బండి గురించి? నేనే చెప్పిన మా బండి తీసుకుని అమ్మారని చెప్పి ఒప్పుకోవాలి. ఏం చెప్పాలి నాకు తెలియదు అంటే నేను చెప్పవా అంటారు. అని తెలుసా అంకుల్, వాడు వచ్చిండు స్టార్టింగ్ లో వచ్చిండు, మధ్యలో ఇట్లా అబద్ధాలు చెప్పినావు అనుకో, నేను రాను కూడా నీ మ్యాటర్ లో చెప్తున్నా. అరే ఇప్పుడు దాకా సంజాన్స్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏంద్రా అరే అవునా, నేను సంజాయిస్తా. ఎందుకు ఎక్కిస్తున్నా మొత్తం ముందర చెప్తున్నారా, ఇప్పటిది కాదు. అదే వాళ్ళు సామాన్లు ఒక్కొక్కరు తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారంట. కొన్ని రోజులు ఉందని వస్తే ఫిక్స్ చేస్తాను. నేను నీకు మంచిగా చెప్తున్నా. నేను నీకు 15-20 రోజులు టైం ఇస్తా. నా బండి ఎట్లా ఉంది అట్లా తీసుకొచ్చి. వేరే బండి సామాను నాకు వేరే బండి వద్దు సార్. అమ్మేసిందంట. నాకు తెలియదు సార్ నీ బండి. నా బండి నాకు కావాలి. లేకపోతే కొడుకా ఇక నీకు నెక్స్ట్ ఉన్నది ఇక. ఏం చేయాలి మళ్ళీ ఇది అమ్మేయాలా? నాకు తెలియదురా, నువ్వు ఏమన్నా చేసుకుంటే. అరే ఇది ఏం రాబోయే ఇప్పుడు ఆగుతుంది నా మీద మాట్లాడుతాను ఏందన్నా? ఏం మాట్లాడవా? ఉన్నాడా? అప్పలే కదా చెప్పు. సారీ డాడీ, కాలు మొక్కి సారీ తప్పు అయిపోయింది, ఒక్కసారి వద్దా. నువ్వు మొక్కు రాను ఏం చేయాలా అబ్బాయి మళ్ళా? నా బండి నాకు రాలేదనుకో, ఇక ఉన్నదనుకో అప్పుడు చెప్తా. మీరు అన్ని బండి లిప్పి ఇవన్నీ చెప్పి కమాండ్ చేయొద్దు, అర్థమైందా? గోలాబాయ్ 15 రోజులు టైం ఇచ్చింది మా డాడీ. ఇక మీరు ఈ బండి అమ్ముకుర్రు, పైసలు ఏం చేసారు, ఇల్లు కట్టుకుర్రో ఏం చేసుకుర్రో నాకు తెలియదు. 3-4 లక్షలు వచ్చినాయి. 60 కట్టుకుని చెప్తాను. ఏం చేసారో ఇల్లు 3,000కి నిద్ర లేదు, ఏం లేదు నాకు తెలుసా. ఓడేసుకోమన్నాడు మీ చేతిలో, మీరు వేసుకోరు. లేనిపోయిన పంచాయతీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంది నువ్వు, నేను కాదు. తిన్నారా దాగి 15 రోజులు టైం ఇచ్చింది కదా రాబాయ్, ఏదో ఒకటి చేసి సెట్ చేసి ఇచ్చేసి. సరే 15 రోజులు టైం ఇచ్చాను. ఆ టైం లోపల చూసాం. నాకైతే మొత్తం టెన్షన్ అవుతుంది. నాకేం అన్నం దిగుతలేదు ఈ బండి వాళ్ళు.